Good morning students. Today I am tell us about first BSc BJC Zoology syllabus. అయితే మనకి ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ 2 సెమ్స్ ఉంటాయి. ఫస్ట్ సెమ్లో నాన్ కోఆర్డినేట్స్ గురించి, సెకండ్ సెమ్లో కోఆర్డినేట్స్ గురించి నేర్చుకుంటాము. అసలు నాన్ కోఆర్డినేట్స్ అంటే మనం అబ్జర్వ్ చేస్తే నాన్ కోఆర్డినేట్స్ అంటే వెన్నెముక లేనటువంటి జీవులను నాన్ కోఆర్డినేట్స్ అని, వెన్నెముక కల జీవులను కోఆర్డినేట్స్ అని క్లాసిఫై చేయడం జరిగింది. నాన్ కోఆర్డినేట్స్లో 10 ఫైలమ్స్ని పెట్టడం జరిగింది. అది ఆర్గానిజమ్స్ అవి తీసుకునేటువంటి ఫుడ్ను బట్టి, అవి నివసించేటువంటి ప్లేస్ని బట్టి, వాటిలో జరిగేటువంటి డెవలప్ని బేస్ చేసుకుని 10 ఫైలమ్స్గా మనకి క్లాసిఫై చేయడం జరిగింది. నాన్ కోఆర్డినేట్స్లో 10 ఫైలమ్స్. ఫస్ట్ వన్ ప్రోటోజోవా, సెకండ్ వన్ పోరిఫెరా, థర్డ్ వన్ సీలెంటిరేటా, ఫోర్త్ వన్ ప్లాటీహెల్మంతిస్, ఫిఫ్త్ వన్ నెమాటీహెల్మంతిస్, సిక్స్త్ వన్ అనిలిడా, సెవెంత్ వన్ ఆర్థ్రోపోడా, ఎయిత్ వన్ మొలస్కా, నైన్త్ వన్ ఎకేనోడర్మేటా, 10th వన్ హెమికార్డేటా. ఇలా మనకి నాన్ కోఆర్డినేట్స్లో 10 ఫైలమ్స్ని పెట్టడం జరిగింది. 10 ఫైలమ్స్లో ఫస్ట్ వన్ ప్రోటోజోవాలో మనం ఎల్ఫిడియం గురించి మనం నేర్చుకుంటాము. పోరిఫెరా సెకండ్ వన్. పోరిఫెరాలో సైకాన్ గురించి, సైకాన్లో జరిగేటువంటి కెనాల్ సిస్టమ్స్ గురించి నేర్చుకుంటాము. థర్డ్ వన్ సీలెంటిరేటాలో హైడ్రా గురించి, అలాగే సీలెంటిరేటాలో కోరల్ రీఫ్స్ గురించి మనం చదువుకుంటాము. అంటే ప్రావాలాలు ఏర్పడే విధానం. కోరల్ రీఫ్స్ అంటే ఫ్రింజింగ్ రీఫ్, బారియర్ రీఫ్, కొన్ని రీఫ్స్ ఉంటాయి కదా, వాటి గురించి మనం నేర్చుకుంటాము. ప్లాటీహెల్మంతిస్లో లివర్ ఫ్లూక్, ఫాసియోలా హెపాటికా గురించి నేర్చుకుంటాము. నెమాటీహెల్మంతిస్లో ఆస్కారిస్ లుంబ్రికాయిడస్. ఆల్రెడీ మనం ఫస్ట్ ఇయర్లో పారాసైటిజంలో మనం ఆస్కారిస్ గురించి, ఎంటమీబా గురించి, ప్లాస్మోడియం వైవాక్స్ గురించి నేర్చుకున్నాం కదా. అలాగే ఇక్కడ మనకి నెమాటీహెల్మంతిస్లో ఆస్కారిస్ గురించి చదువుకోవడం జరుగుతుంది. అనిలిడాలో లీచ్ గురించి మనం చదువుకుంటాము. లీచ్ అంటే జలగ యొక్క సైంటిఫిక్ నేమ్ హైరుడినేరియా గురించి ఇక్కడ మనం చదువుకుంటాము. తర్వాత ఆర్థ్రోపోడాలో మ్యాక్రోబ్యాకియం గురించి, మొలస్కాలో పైలా గురించి, ఎకేనోడర్మేటాలో స్టార్ ఫిష్ గురించి, హెమికార్డేటాలో బెలనోగ్లాసస్ గురించి మనం నేర్చుకోవడం జరుగుతుంది. అలాగే కార్డేట్స్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఫిషెస్ గురించి, యాంఫీబియన్స్ గురించి, రెప్టైల్స్, ఏవ్స్, మ్యామ్మల్స్ గురించి నేర్చుకోవడం జరుగుతుంది. ఫిషెస్ అంటే మనకి తెలుసు కదా, సైక్లోస్టోమ్స్ ఫిషెస్. అలాగే యాంఫీబియన్స్ అంటే ఉభయచరాలు, నీటిలో నివసించేవి, అలాగే నేల మీద కూడా నివసించేటువంటి వాటిని ఉభయచరాలు అంటాము. రెప్టైల్స్ సరీసృపాల గురించి, ఏవ్స్ పక్షుల గురించి, మామ్మల్స్ అంటే క్షీరదాల గురించి మనం సెకండ్ సెమ్లో నేర్చుకోవడం జరుగుతుంది. నౌ టుడే వీ విల్ డిస్కస్ యాజ్ అబౌట్ ఫస్ట్ ఫైలం ప్రోటోజోవాకి ఎగ్జాంపుల్గా ఎల్ఫిడియం గురించి ఫస్ట్ టాపిక్లో మనం ఫస్ట్ యూనిట్లో నేర్చుకుందాము. ఓకే, మనకి ప్రోటోజోవాకి ఎగ్జాంపుల్గా ఎల్ఫిడియం గురించి నేర్చుకుంటాం. ఎల్ఫిడియం అనొచ్చు, లేదా పాలిస్టోమెల్లా అని కూడా పిలవడం జరుగుతుంది. ఫస్ట్ జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ ప్రోటోజోవా జీవుల యొక్క సాధారణ లక్షణాలను మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ జనరల్ క్యారెక్టర్స్.
క్యారెక్టర్స్. ప్రోటోజోవా జీవుల యొక్క సాధారణ లక్షణాలను మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఇవి ప్రోటోజోవా వర్గపు జీవులు మంచినీటిలోనూ అలాగే సముద్రంలోనూ మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సముద్రంలో బాటమ్ ఆఫ్ వాటర్ అడుగు భాగాన, సముద్రం యొక్క అడుగు భాగాన మనకి ప్రోటోజోవా వర్గపు జీవులు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఫ్రెష్ వాటర్ అండ్ మెరైన్ వాటర్ యానిమల్స్. ఫ్రెష్ వాటర్, మెరైన్ వాటర్ యానిమల్స్. మెరైన్ వాటర్ యానిమల్స్. సెకండ్ వన్, దీని యొక్క సైజు పరిమాణం కనుక మనం అబ్జర్వ్ చేస్తే ప్రోటోజోవా వర్గపు జీవులలో కొన్ని జీవులు కంటికి కనిపిస్తాయి, కొన్ని జీవులు కంటికి కనిపించలేనంత సూక్ష్మముగా ఉండడం, రెండు రకాలుగా ఉండడం జరుగుతుంది. థర్డ్ వన్, ప్లాస్మా మెంబ్రేన్. ప్లాస్మా మెంబ్రేన్. ప్లాస్మా మెంబ్రేన్ అంటే కణం చుట్టూతా ఉండేటువంటి లేయర్ను ప్లాస్మా మెంబ్రేన్ అంటాము. ప్రోటోజోవా వర్గపు జీవులలో ఈ ప్లాస్మా మెంబ్రేన్ అనేది పెలికిల్ త్వచముచే ఆవరింపబడి ఉంటుంది. పెలికల్ త్వచంచే ఆవరింపబడి ఉంటుంది. ఫోర్త్ వన్, సైటోప్లాజం. సైటోప్లాజం. మనం ప్రోటోజోవా వర్గపు జీవుల యొక్క జీవ పదార్థాన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే రెండు రకాలుగా ఉంటుంది. ఎక్టోప్లాజం అండ్ ఎండోప్లాజం. బాహ్య అంతర్జీవ ద్రవ్యాలుగా ఉండడం జరుగుతుంది. ఎక్టోప్లాజం అండ్ ఎండోప్లాజం. ఎక్టోప్లాజం అండ్ ఎండోప్లాజం. నెక్స్ట్ వన్, లోకోమోషన్. లోకోమోషన్ అంటే చలనము. అయితే ప్రోటోజోవా వర్గపు జీవుల యొక్క లోకోమోటరీ ఆర్గాన్స్ ఏవి పనిచేస్తాయంటే లోకోమోషన్కి ఫ్లాజెల్లా, సూడోపోడియా, సిలియా. ఫ్లాజెల్లా, సిలియా, సూడోపోడియా. కసాబం, శైలికలు, మిథ్యాపాదాలు అనేవి లోకోమోటరీ ఆర్గాన్స్గా మనకి కనిపిస్తూ ఉంటాయి. సిక్స్త్ వన్, డైజెషన్. దీని యొక్క జీర్ణక్రియ అబ్జర్వ్ చేసినట్లయితే హోలోజాయిక్ డైజెషన్. హోలోజాయిక్ డైజెషన్. పూతికాహార పద్ధతిలో డైజెషన్ అనేది జరుపుకోవడం జరుగుతుంది. అంటే ఇందాక చెప్పాను కదా, అది తీసుకునేటువంటి ఫుడ్ న్యూట్రిషన్ ఏంటంటే స్మాల్ క్రస్టేషియన్స్ని అలాగే రోటిఫెర్స్ని ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది. క్రస్టేషియన్, స్మాల్ క్రస్టేషియన్ మీన్స్ లాబ్స్టర్స్, ష్రింప్స్, ఇవన్నీ కూడా మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. సెవెంత్ వన్, రెస్పిరేషన్. డిఫ్యూజన్ మెథడ్లో రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. డిఫ్యూజన్ మెథడ్లో. డిఫ్యూజన్ అంటే వాయువుల వినిమయం ద్వారా రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. మనకి హ్యూమన్స్లో అయితే లంగ్స్ ద్వారా, ఎర్త్వామ్లో అయితే స్కిన్ ద్వారా, స్కార్పియాన్లో అయితే బుక్ లంగ్స్, పుస్తకాకార మొప్పల ద్వారా మనకి రెస్పిరేషన్ అనేది జరుగుద్ది. అయితే ఇందులో మనకి ప్రోటోజోవా వర్గపు జీవుల్లో రెస్పిరేషన్ అనేది డిఫ్యూజన్ మెథడ్లో వాయువుల వినిమయం ద్వారా మనకి రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. ఎయిత్ వన్, రీప్రొడక్షన్ మరలా మనకి రెండు రకాలుగా జరుగుతుంది. సెక్షువల్, లైంగిక అలైంగిక పద్ధతులలో మనకి ఈ రీప్రొడక్షన్ అనేది జరుగుతుంది.
ఈ విధంగా మనకి జనరల్ క్యారెక్టర్స్ సాధారణ లక్షణాలను మనం ఈ విధంగా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఎల్ఫీడియం. ఎల్ఫీడియంని పాలిస్టోమెల్లా అని పిలవచ్చు, సెల్ యానిమల్క్యూల్ అని కూడా పిలవచ్చు. సెల్ యానిమల్క్యూల్ అంటే సెల్ చుట్టూతా ఉండేటువంటి కర్పరము. అయితే ఫస్ట్ న్యూట్రిషన్ కనుక అబ్జర్వ్ చేస్తే అది ఏ ఫుడ్ తీసుకుంటుందో కూడా మనం జనరల్ క్యారెక్టర్స్లో చదువుకున్నాం. స్మాల్ క్రస్టేషియన్స్ని, రోటిఫెర్స్ని అంటే స్మాల్ ఆర్గానిజమ్స్ని ఫుడ్గా తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ షెల్ అంటే కర్పరం, చుట్టూతా ఉండేటువంటి కర్పరం. దాని యొక్క కర్పరాన్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే పైలా నత్తలో ఉండేటువంటి పైన కర్పరం ఏ విధంగా అయితే ఉంటుందో, ఏ మెటీరియల్తో అయితే ఫామ్ అయిందో మనకి ఈ ఎల్ఫీడియంలో కూడా మనకి అదే మెటీరియల్తో ఫామ్ అవుతుంది. అదే ఏంటంటే 90% ఆఫ్ కాల్షియం కార్బోనేట్, 10% మెగ్నీషియం సిలికా. ఈ రెండు వాటితో మనకి ఇది మెటీరియల్తో ఆ కర్పరం అనేది ఫామ్ అవడం జరిగింది. నెక్స్ట్ వన్ సెల్. మనం సెల్ కనుక అబ్జర్వ్ చేస్తే సెల్ అనేది కాల్షియం కార్బోనేట్తోనూ మెగ్నీషియం సిలికాతోనూ మెటీరియల్తో నిర్మితమైందని చెప్పాను కదా. మనం షెల్ లోపల అనేక ఛాంబర్స్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఛాంబర్స్ ఇవన్నీ కూడా ఛాంబర్స్. ఈ ఛాంబర్స్లో ఫస్ట్ ఛాంబర్ని ప్రొలాక్యులం అంటాం. అన్ని ఛాంబర్స్ని కలిపి పాలీథలామస్ ఛాంబర్స్ అంటాం. ఏమంటాం? పాలీథలామస్ ఛాంబర్స్ అంటాం. ఓకే, ఈ ఛాంబర్స్ అన్నీ కూడా మనకి వి షేప్లో కనిపించి పైన మనకి కుంభాకారం, ఒక ఛాంబర్ని మనం తీసుకుంటే పైన మనకి కుంభాకారంగాను కింద మనకి పుటాకారంగాను కనిపిస్తుంది. కాన్కేవ్ షేప్లో మనకి ఈచ్ ఛాంబర్ అనేది కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ సైటోప్లాజంని కనుక మనం అబ్జర్వ్ చేస్తే గ్రాన్యులార్ సైటోప్లాజం, జెల్లీ షేప్లో ఉండేటువంటి సైటోప్లాజం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. జెల్లీ షేప్ అంటే సాలిడ్ టైప్లో కాకుండా, లిక్విడ్ టైప్లో కాకుండా జెల్లీ రూపంలో మనకి కణికామయ జీవ పదార్థం అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ సైటోప్లాజంలో న్యూక్లియస్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. సైటోప్లాజంలో కేంద్రకాలు అనేవి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ సైటోప్లాజంలో మనకి ఈ లోపల ఉండేటువంటి జీవ పదార్థం బయటికి తీగల మాదిరిగా మనకి బయటికి రావడం జరుగుతుంది. వీటిని సూడోపోడియా అంటాము. సూడోపోడియా అంటే మిథ్యాపాదాలు అంటాము. అయితే ఏ రకపు మిథ్యాపాదాలు ఇవి? రెటిక్యులోపోడియా రకపు మిథ్యాపాదాలు. మనం ఆల్రెడీ ఫస్ట్ బైపీసీలో మనం మిథ్యాపాదాల గురించి చదువుకుంటాం కదా. అంటే రెటిక్యులోపోడియా, ఎగ్జోపోడియా, ఫిల్లోపోడియా వీటి గురించి చదువుకుంటాం కదా. ఓకే, ఈ రెటిక్యులోపోడియా రకపు సూడోపోడియా అనేది మిథ్యాపాదాలు అనేవి మనకి ఈ ఎల్ఫీడియంలో కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ డైమార్ఫిజం. ఈ ఎల్ఫీడియం అనేవి ద్విరూపక జీవులు, అంటే రెండు రూపాలను కలిగి ఉంటాయి. ఏంటా రూపాలంటే, ఒకటి మెగలోస్ఫెరిక్, సెకండ్ వన్ మైక్రోస్ఫెరిక్. ఎల్ఫీడియం జీవులు 2 కింద ఫామ్ అవుతాయి, రెండు రూపాలను ఫామ్ చేసుకుంటాయి, మెగలోస్ఫెరిక్ అండ్ మైక్రోస్ఫెరిక్. ఇక్కడ మనం రెండు గనక అబ్జర్వ్ చేస్తే, లైఫ్ సైకిల్ని గనక మనం అబ్జర్వ్ చేస్తే, దీని యొక్క లైఫ్ సైకిల్ని గనక మనం అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ వన్ మెగలోస్ఫెరిక్, సెకండ్ వన్ మైక్రోస్ఫెరిక్.
మైక్రోస్ఫెరిక్. మెగలోస్ఫెరిక్ అనేది మెగలోస్ఫెరిక్ జీవులో సెక్షువల్ రీప్రొడక్షన్ జరుగుతుంది. మైక్రోస్ఫెరిక్ జీవులో ఎసెక్షువల్ రీప్రొడక్షన్ జరుగుతుంది. ఎసెక్షువల్ రీప్రొడక్షన్ జరుగుతుంది. సెక్షువల్ రీప్రొడక్షన్ జరిగి మనకి ఏం ఏర్పడతాయంట? సైజాంట్. మనకి సెక్షువల్ రీప్రొడక్షన్ జరిగి షైజాంట్ని ఏర్పరచడం జరుగుతుంది. ఎసెక్షువల్ రీప్రొడక్షన్ జరిగి గామాంట్ ఏర్పడడం జరుగుతుంది. ఇక్కడ లైఫ్ సైకిల్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే మెగలోస్ఫెరిక్ అంటే సెక్షువల్ రీప్రొడక్షన్ జరుగుతుంది. మైక్రోస్ఫెరిక్ జీవులో ఎసెక్షువల్ రీప్రొడక్షన్ అనేది జరగడం జరుగుతుంది. ఫస్ట్ మెగలోస్ఫెరిక్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి లోపల ఉండేటువంటి జీవ పదార్థం బయటికి తీగల మాదిరిగా బయటకు వస్తుంది. బయటకు వచ్చినప్పుడు ఈ జీవ పదార్థంతో పాటు ఇందులో ఉండేటువంటి న్యూక్లియస్ కేంద్రకం కూడా బయటికి రావడం జరుగుతుంది. బయటికి వచ్చి ఇవి వేరే జీవ పదార్థం బయటకు వచ్చింది కదా, ఇది విడిపోయినప్పుడు వేరే బుడగలలో అంటే వేరే న్యూక్లియస్లన్నీ కూడా వేరే జీవ పదార్థంతో కలిసిపోయి అమీబ్యూలాని ఏర్పరుస్తాయి. అమీబ్యూలాను ఏర్పరుస్తాయి. ఇక్కడ ఈ అమీబ్యూలా ఇందులో ఉండేటువంటి కేంద్రకం ఏమవుతుంది? ఒక్కొక్క దానిలో ఉండేటువంటి కేంద్రకం కర్పరం నుండి బయటికి అంటే లోపల ఉండేటువంటి న్యూక్లియస్ అనేది కర్పరం నుండి బయటకు వచ్చి న్యూక్లియస్ అనేది మనకి ఇక్కడ రీప్రొడక్షన్ అనేది జరగడం మొదలవుతుంది. నెక్స్ట్ మైక్రోస్ఫెరిక్ అనేది ఎసెక్షువల్ రీప్రొడక్షన్. ఇక్కడ మనకి ఎసెక్షువల్ రీప్రొడక్షన్ జరిగి ఏం ఏర్పడుతుంది? గామాంట్ ఏర్పడుతుంది. ఎసెక్షువల్ రీప్రొడక్షన్ జరిగి మనకి గామాంట్ ఏర్పడుతుంది. అయితే ఒక్కొక్క కేంద్రకం ఈ మైక్రోస్ఫెరిక్లో ఏంటంటే ఒక్కొక్క కేంద్రకం మైటోసిస్ విభజనలు చెంది అవి వేరే జీవ పదార్థంలో ఉండేటువంటి కేంద్రకంతో కలిసిపోవడం జరుగుతుంది. కేంద్రకంతో కలిసిపోయి సూక్ష్మ బీజాశయముగా మారుతుంది. దీనే సమబీజాలు అంటే ఐసోగామిట్స్ అంటాము. ఐసోగామిట్స్ అంటే మైక్రోస్ఫెరిక్లో ఉండేటువంటి కేంద్రకాలు బయటకు వచ్చి వేరే జీవ పదార్థంలో ఉండేటువంటి కేంద్రకాలతో కలిసి ఐసోగామిట్స్ కింద మారుతాయి. ఐసోగామిట్స్ కింద మారిన తర్వాత మైటాసిస్ పద్ధతిలో కేంద్రకం విభజన చెంది మనకి సంయుక్త బీజంగా అంటే ఎంబ్రియోగా మనకి ఫామ్ అవడం జరుగుతుంది. సో ఇదంతా కూడా లైఫ్ సైకిల్. ఈ విధంగా మనం పాలిస్టోమెల్లా గురించి అంటే ఎల్ఫిడియం గురించి నేర్చుకున్నాము.